బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఏపీ వైపు మోంతా తుఫాన్ ముంచుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో 5 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. 12 గంటల్లో వాయుగుండం తుఫానుగా బలపడనుంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. మోంతా ఎఫెక్ట్తో ఏపీ వ్యాప్తంగా 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఏపీ వైపు మోంతా తుఫాన్ ముంచుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో 5 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. 12 గంటల్లో వాయుగుండం తుఫానుగా బలపడనుంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. మోంతా ఎఫెక్ట్తో ఏపీ వ్యాప్తంగా 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, చెప్పండి, ఏంటి ఏపీలో ఈ మోంతా తుఫాన్ ఏ ప్రాంతాలకి ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి? మరోపక్క వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది? వాసు, అది ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఇవాళ రాత్రికి పశ్చిమ దిశగా పయనించి తుఫానుగా బలపడబోతుంది. 11 గంటల్లో తుఫానుగా బలపడబోతుంది. మంగళవారానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. తుఫాను తీరం దాటే సమయంలో మాత్రం భారీగా అంటే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగా చూసే అవకాశం ఉన్నా కూడా ఇప్పటికే ఎస్ఎన్స్ జరిగింది. దీంతో మొత్తం కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎన్సీఆర్ఎఫ్ మొత్తం అందరూ కూడా మట్టి బృందాలు కూడా రెడీ జరిగింది. ఈ తుఫాను ప్రభావం ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పండి. దీంతో ముఖ్యమంత్రి నుంచి హోంమంత్రి వరకు అందరూ కూడా మొత్తం సమీక్షించడం జరిగింది. మొత్తం ఇంచుమించు ఏపీలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా మొత్తం 19 జిల్లాల వరకు కూడా సెలవులు ప్రకటించి మొత్తం వనగపల్లి, కాకినాడ, కోనసీమ కలెక్టర్తో స్వచ్ఛాధితో ఇప్పటికే హోంమంత్రి కూడా కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను కాకినాడ తీరం దాటే అవకాశం ఉండటంతో ముఖ్యంగా అక్కడ దృష్టి పెట్టడం జరిగింది. దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలి వీసే అవకాశం ఉండడంతో చెట్లు అయితే, పోల్స్ అయితే, విద్యుత్ స్తంభాలు అయితే పడిపోయే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టు పునరుద్ధరణ కూడా ట్రాన్స్ఫారం ఏర్పాటు చేసినందుకు కూడా మొత్తం విద్యుత్ శాఖ కూడా సిద్ధమవుతుంది. అదేవిధంగా మొత్తం భారీ జనరేటర్లకు జేసీబీ అన్ని సిద్ధం చేస్తుంది. హోటింగ్ కూడా ఎవరు ఉండదు, చెట్టు దగ్గర ఎవరు ఉండదు కూడా ప్రజలందరూ కూడా ఇంట్లో ఎవరు కూడా బయట రావద్దని కూడా హెచ్చరిక చేసింది. స్వయంగా సీఎం మొత్తం కూడా దీన్ని సమీక్షిస్తున్నారు. ఉదయం నుంచి కూడా సీఎం మొత్తం కూడా అన్ని అధికారులతో కూడా మాట్లాడింది. అదేవిధంగా ఎక్కడ తుఫాను ప్రభావిత ప్రాంతాలు అన్ని జిల్లాలకు కూడా ప్రత్యేకమైన అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ లోతట్టు ప్రాంతాలకు కూడా గుర్తించి ఎక్కడ భారీ వర్షం వస్తూ ఉండదో కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే అవకాశం మొత్తం ఏర్పాటు చేస్తుంది. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతంలో అలలు భారీగా ఎగసిపడే అవకాశం ఉన్న వాతావరణ శాఖ ఎదురు. దాంతో ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలు, కోస్తా తీరం వెంబడి కూడా సముద్ర తీరంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. రైట్ వాసు, ప్రభుత్వం ఏమైనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిందా? టోల్ ఫ్రీ నెంబర్లు ఏమైనా ఏర్పాటు చేసిందా? ఓ పక్క హోంమంత్రి వంగలపూడి అనిత కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కువగా మరో పక్క స్కూళ్ళకు కూడా 3 రోజులు అంటే ప్రభావితమైనటువంటి ప్రాంతాలకైతే మాత్రం 3 రోజులు అయితే స్కూళ్ళు సెలవు ప్రకటించినట్లు ఉండేది. ఏంటి అంటే ఇంకా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అధికారులను ఏ విధంగా అలర్ట్ చేశారు? వాసు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా మొత్తం అన్ని జిల్లాలకు కూడా ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైన ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో అక్కడ మొత్తం రెవెన్యూ అధికారులు కూడా మొత్తం సిద్ధం చేయడం జరిగింది. ప్రత్యేక అధికారులు కూడా నియమించడం జరిగింది. ఆయా అధికారులు ఆయా జిల్లాలకు ఇప్పటికే చేరుకోవడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఎటువంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగకుండా చర్యలు తీసుకోమని కూడా సీఎం ఆదేశించి అందులో భాగంగానే అన్ని శాఖల అధికారులు కూడా మొత్తం సెలవు కూడా రద్దు చేయడం జరిగింది. అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నది. ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కొత్తగా చర్యలు చేపట్టారు. మరి తీవ్ర తుఫానుగా ఎల్లుండి దాటే అవకాశం ఉండడంతో ఎల్లుండి అయితే ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకున్నారు. వాసు, అంటే మరో పక్క కొన్ని ప్రాంతాలకైతే మాత్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మరో పక్క అంటే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి మరోపక్క లోతట్టు ప్రాంతాలను ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. మరోపక్క తీర ప్రాంతాల ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళ యొక్క
అంటే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారా, మరోపక్క సముద్రం వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోపక్క గత తుఫానుకి ఈ యొక్క మోంతా తుఫానుకి తేడా ఏంటంటే, గతంలో ఉదూర్ తుఫాను కానీ అట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు తీసుకున్నటువంటి చర్యలకి ఈ మోంతా తుఫానుకి ఎలాంటి ప్రభావం ఉందనుకోవచ్చు? వాసు, ఉదూత్ తుఫాన్ అనేది చాలా గట్టిది. కానీ ప్రస్తుతం అయితే ఈ తుఫాను వల్ల ఎక్కువ వర్షపాతం కన్నా గాలి ఎక్కువగా 70 కిలోమీటర్లు 110 కిలోమీటర్ల వేగంతో గాలి ఇచ్చే అవకాశం ఉంది. ఉదూత్ తుఫాన్లు అయితే దాదాపు 200 కిలోమీటర్ల వరకు గాలి ఇచ్చి చాలా విధ్వంసం సృష్టించింది. ప్రస్తుతం ఇది ఆ స్థాయిలో వేస్తున్నప్పుడు కూడా ఎక్కువ కూడా సముద్ర తీర ప్రాంతంలో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అంటే సముద్రంలో వేటకు వెళ్లే మొత్తం మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. ఎందుకంటే గాలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం 100 కిలోమీటర్లు 190 కిలోమీటర్ల వరకు 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు వీసే అవకాశం ఉంది చెప్పడంతో మొత్తం సముద్ర తీర ప్రాంతంలో అలా కూడా ఇప్పటికే భారీగా ఎగుమడుతూ ఉత్తరాంధ్రలో విశాఖతో పాటు గోదావరి జిల్లాలో ముఖ్యంగా కాకినాడ తీరం దాటే అవకాశం ఉంది. అందువల్ల కాకినాడలో ఇప్పటికే మొత్తం సముద్ర తీరం అంతా కూడా అల్లకొల్లానికి మారిపోయింది. అల్ల కూడా భారీగా ఎగసిపడే పరిస్థితి. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. అన్ని జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తం చేసింది. ఎవరు కూడా సెలవు పెట్టొద్దని చెప్పడం అన్ని శాఖల అధికారులు కూడా మొత్తం సిద్ధం చేసింది. ఈ తుఫాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ప్రకటించింది. రవి, రైట్ వాసు, మరో పక్క ప్రయాణికులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది? ఏమైనా సుదూర ప్రయాణాలు అవ్వచ్చు, లేకపోతే ఏమైనా అత్యవసర పరిస్థితుల్లోనే వెళ్ళాలా, లేకపోతే ఏంటి? ప్రయాణికులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం? తప్పకుండా ఈ 2-3 రోజులు ఎవరు కూడా బయటకు రాకుండా ప్రయాణం చేయడం ఉండటం మంచిదని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం గతంలో చూసాం, చాలా రైల్వే ట్రాకుల పైకి కూడా వర్షాలు రావటం, హైవేల మీద కూడా వర్షాలు రావటం, బస్సులు ఆగిపోవడం, ఇబ్బందులు పడటం జరిగింది. ఇప్పటికే విశాఖ వాతావరణం అనుకూలించగా 2 రోజుల నుంచి కూడా చాలా విమానాలు రద్దు కావడం, తిరిగి వెళ్లిపోవడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ 2-3 రోజులు కూడా చాలా వరకు 50% వరకు కూడా విమానాలు కూడా రద్దు అయ్యే పరిస్థితి ఉంది. ఆ రైళ్లు కూడా మొత్తం చాలా రైలు కూడా దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు ఎవరు కూడా ప్రయాణం చేయొద్దని కూడా చెప్పడం. ఆర్టీసీ బస్సు కూడా దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు కూడా తగ్గించడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరు కూడా ఈ 2-3 రోజులు కూడా ప్రయాణం చేయొద్దని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాక మొత్తం నివాసులు కూడా కుటుంబాలు ఎవరు కూడా బయటకు ఉండటం మంచిదని చెప్తున్నారు. రేపు ఎల్లుండా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అందరూ కూడా హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులు ముఖ్యంగా వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరించడం జరిగింది. మత్స్యకార కుటుంబాలు సముద్ర తీర ప్రాంతంలో ఉండే మొత్తం వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. లోతట్టు ప్రాంతాలను గుర్తించి చేసింది. ఆ లోతట్టు ప్రాంతాల్లో కొన్ని శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఆ రేపు ఎల్లుండా భారీ వర్షాలు పడి ఒకవేళ ఆ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ఇబ్బంది అయితే వాళ్ళందరూ కూడా తరలించేందుకు ఏర్పాటు చేస్తారు. అది రైట్, థ్యాంక్ యూ వాసు.